హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్తగా యూట్యూబ్లో వీడియోస్ చేసుకునే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో మనము వీడియో తీసుకున్న తర్వాత దానికి వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు డిఫాల్ట్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిస్ ఏదైతే ఉందో అది మన వీడియోలోకి వచ్చేస్తుంది. సో దాన్ని రిమూవ్ చేసుకొని కనుక మనము వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే సో వీడియో అనేది కొంచెం వినే వాళ్ళకి క్లారిటీగా మనం ఏం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది. సో అది చెప్పడం కోసం ఈరోజైతే వచ్చానండి. ఏం లేదు, జస్ట్ మనం ఒక వీడియో ఆల్రెడీ తీసేసుకోవాలి. తీసుకున్న దాన్ని కైన్మాస్టర్లో ఎడిట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకుంటే మనకి పైన ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, స్పీడ్ అని, రివర్స్ అని అట్లా ఆప్షన్స్ అయితే వస్తాయి. దాన్ని స్క్రోల్ చేసుకుంటే మనకి నాయిస్ రిమూవర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. ఆ నాయిస్ రిమూవర్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి బ్యాక్గ్రౌండ్లో వచ్చిన నాయిస్ మొత్తం కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఆ రెడ్ లైన్ మొత్తం కంప్లీట్ అయిపోయి మనకి అక్కడ క్యాన్సిల్ ప్లేస్లో కంప్లీట్ అని రావాలి. అలా వచ్చిందంటే మనకి ఆటోమేటిక్గా కంప్లీట్గా మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే రిమూవ్ అయిపోతుంది. తర్వాత దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే వీడియో కొంచెం క్లారిటీగా ఉంటుంది. థ్యాంక్ యూ.